రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ని సీఎం జగన్ నియమించడం, ఇక్కడ అభ్యర్థిగా కూడా ఆయన ప్రచారం చేస్తూ జరిగింది. అయితే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా రాజమండ్రి సిటీలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో జోరుగా ప్రజల్ని కలుస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు గూడూరు శ్రీనివాస్ గారి వైఫ్ రాధిక గారు ఉన్నారు. నమస్తే మేడం. ఎట్లా జరుగుతుంది మేడం ప్రచారం? ఓవరాల్గా చాలా నమ్మకంతో జగన్ గారు శ్రీనివాస్ గారిని, డాక్టర్ గారిని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ప్రజల నుంచి ఏ విధమైన స్పందన వస్తూ ఉంది? క్యాడర్ ఏమంటున్నారు? సార్, ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుందండి. రెండు రకాలుగా కూడా స్పందన వస్తుంది. ఒకటి, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా నెగ్గించాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు. రెండు, అలాగే డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి మేము డాక్టర్ గారి పేషెంట్ అనో లేకపోతే మా బంధువులు పేషెంట్ అనో ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మేము తప్పకుండా డాక్టర్ గారిని సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి. అయినా సరే మేము 2007 మా కొలీగ్ కార్పొరేటర్స్ అండి, దొరబాబు గారు, మా ఫ్లోర్ లీడర్ పోల్ విజయలక్ష్మి గారు, మేమందరం కూడా ప్రతి వార్డులో పెద్దల్ని కలిసి, ఎస్పెషలీ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ని మేము చాలా కన్విన్సింగ్గా మనకి జగన్ మనకి ఎందుకు రావాలి అభివృద్ధి గురించి అని చెప్పేసి మేము కన్విన్స్ చేసి ప్రతి ఒక్కరిని మీట్ అవుతున్నాం సార్. ఒకటే మేడం, ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా కమ్మ సామాజిక వర్గానికి ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 2 దఫాలు, అంటే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు కావచ్చు, అంతకు ముందు జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, బీసీ అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. దీన్ని బట్టి ఎట్లాగా రాజకీయ సమీకరణాలు ఎట్లా మారబోతున్నాయి అనుకుంటున్నారు? సార్, యాక్చువల్లీ జగన్ గారు బ్యూటిఫుల్ సోషల్ ఇంజనీరింగ్ చేశారండి. ఎక్సలెంట్ సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఎందుకంటే ఆయన ప్రతి ఏరియాలో కమ్యూనిటీ ఏది ఎక్కువ స్ట్రాంగ్ హోల్డ్ ఉందో ఆ కమ్యూనిటీకి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఎప్పుడు కూడా చూడండి, ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాం. సో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మనం రాబట్టుకోవాలనేసి బ్యూటిఫుల్ సోషల్ ఇంజనీరింగ్ చేసి రాజమండ్రి ప్రాంతానికి 3 బీసీస్కి ఇచ్చారు. డెఫినెట్గా మేము ఈ ప్రాంతాలన్నీ కూడా నెగ్గి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చేసుకుందాం అనేసి మేము కృత నిశ్చయంతో మేము ముందుకెళ్తున్నాం సార్. డాక్టర్ గారు రాజకీయాలు కొత్త అయినప్పటికీ మీకు గతంలో కార్పొరేటర్గా పనిచేశారు రాజమండ్రి నగరపాలక సంస్థకు సంబంధించి. మీకున్న అనుభవాన్ని డాక్టర్ గారికి ఏ విధంగా ఉపయోగపడేలాగా మీరు పర్యటిస్తూ ఉన్నారు? పూర్తిగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా మీరు కూడా చాలా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, నాయకులను కలుస్తూ ఉన్నారు. ఏ విధమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉన్నారు? సార్, ఇక్కడ ప్రణాళిక అనేది ఏమీ లేదు సార్. మంచితనము, గౌరవము, డిగ్నిటీ అనేది ప్రణాళిక. డాక్టర్ గారికి రాజకీయ అనుభవం లేదో ఏమో, కానీ రాజకీయం అనేది ఫస్ట్ నుంచి ఆయనకు బాగా ఇంట్రెస్ట్. ఆ రాజకీయ ఇంట్రెస్ట్ తోటే ఆ రోజు నన్ను పంపించారు రాజకీయాల్లోకి. ఈరోజు నా ఒక అనుభవానికి ఆయన తోడైంది. ఆ రోజు ఆయన నాకు తోడున్నారు, ఈరోజు నేను ఆయనకు తోడున్నాం. సో దాన్ని బట్టి అండ్ నాకు తోడుగా మా కార్పొరేటర్స్ అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు సార్. అదే మా స్ట్రాటజీ. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతంగా అమలు చేస్తున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్, సామాజిక సాధికారత ఏదైతే ఉందో, ముందు నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాధికారం అందించే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి పార్లమెంట్తో పాటు రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలు కూడా బీసీలకు కేటాయించడం, ఇక్కడ అత్యధికంగా బీసీ ఓటర్లు ఉండడం కూడా ఆయన ముందు చూపుకి నిదర్శనం అని కూడా రాధిక గారు చెప్తా ఉన్నారు. రాజమండ్రి నుంచి కెమెరా పర్సన్ వినయ్తో నేను శ్రీధర్, i Dream News.